రండి రండి ప్రియమైన దేవుని సన్నిధికి, ప్రియమైన దేవుని సన్నిధికి. రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు. రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా. బడును వెదకుడి దూకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, నవజీవము నిండుటకు. రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా. ఆకాశంలో సంచరించు పక్షులను తిలకింపుడు, ప్రేమతో పరలోకపు తండ్రి వానిని పోషించునుగా. ఆకాశంలో సంచరించు పక్షులను తిలకింపుడు, ప్రేమతో పరలోకపు తండ్రి వానిని పోషించునుగా. పక్షుల కంటే నిన్నగా ప్రేమించే దేవుని సన్నిధికి, పక్షుల కంటే నిన్నగా ప్రేమించే దేవుని సన్నిధికి, రక్షణ పొందుటకు,
నవదీవెన నిండుటకు రక్షణ పొందుటకు నవదీవెన నిండుటకు నవదీవెన నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ప్రియ స్నేహితులారా దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి హిత దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు ప్రేమను ఈనాడు క్రీస్తు జయంతి పండుగను పురస్కరించుకొని ఖమ్మం మేత్రాసనములోని పునీత జోజప్ప గారి కో-కేథడ్రల్ విచారణ నుండి ఈనాడు ఖమ్మం మేత్రానులు మహాఘనత వహించినటువంటి శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారు క్రీస్తు జయంతి ఉదయకాల దివ్య బలి పూజను సమర్పించుటకు మన మధ్యకు వేం చేసి ఉన్నారు. ఇటు దివ్య బలి పూజను తెలుగు కథోలికులందరికీ ప్రపంచవ్యాప్తముగా దివ్యవాణి టీవీ ద్వారా లైవ్ టెలికాస్ట్ జరపబడుతుంది. విశ్వాసులందరూ కూడా వీక్షించి మన ఖమ్మం మేత్రాసన పీఠాధిపతుల యొక్క దివ్య ఆశీస్సులను అనుగ్రహాలను పొందవలసిందిగా మీకందరికీ క్రీస్తు జన్మదిన పండుగలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాము.
మేలని ఇర్మియా ప్రవక్త చేత సత్యానువర్తిని ప్రవక్త చేత బెత్లెహేము పురవాసియని యెషయా ప్రవక్త చేత యూదా ప్రజారాజుని ప్రవచింపబడిన దేవదేవుడు బాల యేసుగా ఇర్మియా ప్రవక్త చేత సత్యానువర్తి అని మీకా ప్రవక్త చేత బెత్లెహేము పురవాసియని హోషేయ ప్రవక్త చేత యూదా ప్రజారాజుని ప్రవచింపబడిన దేవదేవుడు జన్మించెను బాల యేసుగా రండి వేగమే రండి కనుడి బాలుడి కనుడి రండి వేగమే రండి కనుడి బాలుడి కనుడి ఆరాధింతు ప్రియ తండ్రిని ఆనందింతు ప్రభు బాల యేసుతో ఆరాధింతు ప్రియ తండ్రిని ఆనందింతు ప్రభు బాల యేసుతో పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు జయంతి వేడుకలతో ఆనందిస్తూ ఉంది. అందులో భాగంగా మనమందరం కూడా ఆనందిస్తూ ప్రభు యేసు ఆలయంలో చేరి చేసేటటువంటి ప్రార్థనలు ఫలించాలి అని అంటే మనం చేసిన తప్పిదాలు గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మనుషోతారమును దాల్చిన మీ వాక్కు యొక్క క్రొత్త వెలుగు మమ్ము ఆవరించినది. మీ కుమారుడు మా మధ్యనే ఉన్నాడని గ్రహించి ఆశ్చర్యపడుచున్న మేము మా హృదయ కవాటములను తెరచి వారు ప్రసాదించు నూతన జీవమును స్వీకరించున్నట్లును అది మా క్రియలలో ప్రదర్శింపబడినట్లును కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచూ పాలించు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇదిగో నీ రక్షకుడు వచ్చుచున్నాడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 62వ అధ్యాయము పవిత్ర వచనంలో 11 నుండి 12 వరకు. ప్రభువు దాత్రికి ఇట్లు తెలియజెప్పుచున్నాడు, మీరు సియోను కుమారునితో ఇట్లు నడువుడు. ఇదిగో రక్షణము నీ యొద్దకు వచ్చుచున్నది, ఆయన నొసుగు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన చెల్లించు పరిహారము ఆయన ముందట నడుచుచున్నది. ఆ విముక్తి జనులను ప్రభువు పవిత్ర ప్రజలని ప్రభువు రక్షించిన వారిని పిలుతురు. యెరూషలేము దేవుడు ప్రేమించు నగరమని, దేవుడు పరిత్యజింపని పట్టణమని తెలియచేదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. టేస్ట్ బాగుంటుంది. రెండవ పట్టణము, తన కనికరము వలననే మనలను రక్షించెను. పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు. మన రక్షకుడగు దేవుని కృపయు
ప్రేమయు ప్రత్యక్ష మగుటతో ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యముల వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకు నూతన జీవమునకు సంబంధించిన జ్ఞాన స్నానం ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడగు యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురిపించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవమునకు వారసులమగుటకు ఆయన అట్లు చేసెను. ఇది సత్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమలో తేలియాడగా నీ ప్రేమలో తేలియాడగా జనులంతా నీ వాక్కులు గ్రహించగా జగమంతా నీ ప్రేమలో తేలియాడగా జనులంతా నీ వాక్కులు గ్రహించగా మానవుడై మా మధ్య పుట్టినావయ్యా దేవుడవై మా గుండెల్లో నిలిచినావయ్యా మానవుడై మా మధ్య పుట్టినావయ్యా దేవుడవై మా గుండెల్లో నిలిచినావయ్యా దేవునికి హల్లెలూయా మనసారా పాడెదము హల్లెలూయా మహిమగల దేవునికి హల్లెలూయా మనసారా పాడెదము హల్లెలూయా దేవుడే మానవుడై జన్మించెను హల్లెలూయా 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 ప్రభువు మీలో ఉండుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకపరిచిన సంఘటనలను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదాము అని గొల్లలు తమలో తాము అనుకునేది. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనేది.
వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సును భద్రపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మన కోసం మన మధ్యన మానవుడుగా యేసువామికి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రీస్తు జయంతి అని అంటే లోకం ఈ విధంగా ఉంటుంది, దీన్ని బాగుపరచాలి, మెరుగుపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇదిగో ఇక్కడ మన ముందు పవలిస్తున్నాడే ఆ బాలయేసును ఈ లోకానికి పంపారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రి అర్ధరాత్రికి వచ్చారా? అయినా ఇప్పుడు వచ్చారా? ఎందుకు వచ్చారు? లైవ్ టీవీ ఉందనా? బిషప్ గారు వస్తున్నారనా? ఇమ్మానుయేల్ దేవుడు వస్తున్నాడు అని. ఎవరు వస్తున్నాడని? హల్లెలూయా, హల్లెలూయా. మానవ మాతృలం, పరిమితులం, పాపులం మనం కాదు ముఖ్యం. ఆయన అక్కడ పవలిస్తున్నాడే ప్రేమకు మారు రూపమైనటువంటి యేసయ్య మన కోసం, నీ కోసం, నా కోసం ఈ లోకంలో దివిని వీడి భూమి ఖరీదించి పవలిస్తున్నాడు అన్నటువంటి వాస్తవాన్ని ఘనంగా జరుపుకునేదానికి, అద్భుతంగా జరుపుకునేదానికి, ఆనందంగా జరుపుకునేదానికి మనం అందరం వస్తున్నాం. అంతేగాని మనుషుల కోసం కాదు. యోహాను సువార్త 3:16 చూడండి. యోహాను సువార్త 3:16. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించెను. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపెను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అన్నది చాలా ముఖ్యం. ప్రేమ ఉంటే మిగతా అన్నీ కూడా వస్తాయి. మీకు పోట్లాట్లు ఉండవు, కోట్లాట్లు ఉండవు, పగలు ఉండవు, ద్వేషాలు ఉండవు, కక్షలు ఉండవు, మదాలు ఉండవు, మాత్సర్యాలు ఉండవు, ఇంకా ఏమీ ఉండవు. ఎందుకు అని అంటే ప్రేమ. యేసయ్యను ఒక ఆయన అడిగారంట, మీరు ఎంతవరకు ప్రేమించారయ్యా మమ్మల్ని, ఈ లోకాన్ని అంటే ఆయన 2 చేతులు ఇటు చాచి తల ఇటు వంచి ప్రాణాలు వదిలాడంట. అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ. నా మరణ పర్యంతం వరకు మిమ్ము ప్రేమిస్తున్నాను అని చెప్పినటువంటి మహత్తర ఘట్టం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు జయంతి సందర్భంగా ఆయన ఒక చిన్న వ్యాసం రాస్తాడు. ఏం రాస్తాడు అని అంటే, నేను పలానా ఆశ్రమానికి భోజనానికి వెళ్ళాడు, ముసలోళ్ళ మఠానికి. ఆ ముసలోళ్ళ మఠానికి వెళ్ళినప్పుడు దాదాపు 400 మంది ముసలోళ్ళు అక్కడ ఉంటున్నారు. ఆ ముసలోళ్ళందరినీ వాళ్ళకు ముప్పూట భోజనాలు పెట్టాలి అని అంటే మీరు ఎంత కష్టపడుతూ ఉంటారయ్యా, ఎంత కష్టపడతారు అని అంటే ఆ యోగురు అన్నాడంట ఆ వృద్ధ గురువుతో, ఏం కష్టం లేదండి, 365 రోజులు కరెక్ట్ అయిన సంవత్సరానికి అన్యా కాదా, 360 రోజులు ముప్పూట భోజనం పెట్టేవాళ్ళు మా ఊర్లో ఉన్నారు కాబట్టి భోజనానికి ఏమి ఇబ్బంది లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని వృద్ధాశ్రమాలకు వెళ్తే, అనాథాశ్రమాలకు వెళ్తే వాళ్ళు అప్పుడే పేరు రాయించుకుంటూ ఉంటారు. పలానా రోజు మా వాడిది పుట్టినరోజు, పలానా రోజు మా వివాహం రోజు, పలానా రోజు మా అబ్బాయి గురువు అయిన రోజు, పలానా రోజు మా అమ్మాయి అమ్మగారు అయిన రోజు. కాబట్టి ఆ రోజు మేము ఈ అనాథాశ్రయంలో భోజనాలు పెడతాము అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమ అనేది పంచుకునేటటువంటిది. ఈ లోకంలో దాతృత్వం ఉన్నటువంటి మనుషులు
చాలామందే ఉన్నారు. కాబట్టి ఈ దాతృత్వాన్ని మనం అందరం కూడా పంచుకోవాలి అన్న భావనే ఈరోజు ఈ బాలయేసు మనందరికీ చెప్పేటటువంటి విషయం. దేవుడు మనతో ఏం పంచుకున్నాడు? తన కుమారుని పంచుకున్నాడు. ఏం పంచుకున్నాడు? తన కుమారుని పంచుకున్నాడు. ఆయన స్వర్గాన్ని వదిలి మన యొక్క లోకానికి మానవుడుగా వచ్చాడు. అది దేవుడు ఈ లోకానికి ఇచ్చినటువంటి కానుక. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండ శరీర రూపము ధరించి మానవుడయ్యను. ఆ వాక్యే ఈ వాక్కు, ఆ వాక్యే ఈ వాక్కు దేవుని దగ్గర. అందుకనే కొంతమంది ఎన్ని సంవత్సరాలు అయ్యాము యేసయ్యకు. ఈ మధ్య ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత అడ్డం వచ్చిన వాడు గాడిద అంతా కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు అంటాడు ఇదో ఈ కర్చీఫ్ తీసుకో, నీకు జబ్బు నయమైద్ది. ఇదిగో నేను నీ తల మీద చేయబెడుతున్నాను, నీకు జబ్బు నయమైద్ది. అంటే ఆసుపత్రులు ఎందుకయ్యా అని అడుగుతాడు. ఆసుపత్రులు ఎందుకయ్యా అని. దేవుడు తన యొక్క శక్తిని తన ప్రజలకు, తన సేవకులకు, తన పరిచారకులకు ఇచ్చారు ఈ విధంగా ఉండమని. నీకు తెలిసినటువంటి జ్ఞానం మిడిమిడి జ్ఞానం. యేసయ్యది 2025 సంవత్సరాలు మాత్రమే కాదు. యేసయ్యది ఎన్ని సంవత్సరాలు? సృష్టి ఆరంభము నుంచి యేసు ఈ లోకాన్ని ఏలుతూనే ఉన్నారు. ఆదిలో వాక్కు ఉండిన ఆ వాక్కు ఎవరు? ఆ వాక్కు ఎవరి దగ్గర ఉంది? ఆ దేవుని దగ్గర ఉండే వాక్కు ఏంటి? దేవుడే. ఆ దేవుడు మన మధ్యన మనుష్యోతారం ఎత్తి మానవ రూపం ధరించి మన మధ్యన ఉంటున్నాడు. కనుక యేసయ్యకు ఎన్నేళ్ళు అంటే 2025 సంవత్సరాలని మాత్రము ఒకవేళ మనము చరిత్ర పరంగా చూస్తే, కానీ ఆధ్యాత్మిక పరంగా, వేదాంత పరంగా, బైబిల్ పరంగా మనం చూస్తే మీరెవరికి భయపడాల్సిన అక్కర్లేదు. మా యేసయ్య కాల పరిమితం ఉన్నటువంటి వాడు కాదు. ఆది అంతము ఆయనే. ఆయన ఎక్కడ ఉన్నటువంటి వాడు, ఎప్పుడు ఉన్నటువంటి వాడు, ఏటెల్లకాలం ఉన్నటువంటి వాడు అని మనం చెప్పగలగాలి. ఆ ధీమా, ఆ సత్తా ప్రతి క్రైస్తవ బిడ్డలో ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడగాకండి. ఎందుకంటే వాక్కు అయినటువంటి శరీర రూపం ధరించినటువంటి ఆ యేసయ్య ఈ బైబిల్లో ఉన్నాడు, ఈ బైబిల్ ఆకారంలో ఉంటున్నాడు. కాబట్టి ఈ బైబిల్ మనము పఠించినప్పుడు, ఈ బైబిల్ని మనము ధ్యానించినప్పుడు, ఈ బైబిల్ని మనము పాటించినప్పుడు, ఈ బైబిల్ని మనం ప్రార్థించినప్పుడు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు శరీర రూపం ధరించి మానవుడయ్యను. మాకేం భయం లేదు, నువ్వు ఎన్ని విమర్శలన్నా చేసుకో, నీకెవడురా భయపడేది అన్నటువంటి ధీమా అయినటువంటి బదులు సత్తా అయినటువంటి సమాధానాలు కొంతమంది వెర్రిగా తలలించే వాళ్లకు ఇవ్వగలిగినటువంటి సత్తా మనందరిలో ఉండాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపితే మరియమ్మ గారు ఏమిచ్చారు? తన గర్భం ఇచ్చారు. గర్భం మాత్రమే కాదు, తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని ఆమె సర్వేశ్వరునికి సమర్పించుకుంది. కాబట్టి ఆమె కానుక దేవునికి ఏంటి అని అంటే ఆమె గర్భమే కాదు, ఆమె యొక్క శరీరం, ఆమె యొక్క తలంపులు, ఆమె యొక్క ప్రార్థన, ఆమె యొక్క బలం అన్నీ కూడా దేవునికి ఇచ్చుకుంది కానుక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు మరియమ్మ గారు దేవునికి తనను సంపూర్తిగా కానుక ఇవ్వటం. జోజప్ప గారు తన యొక్క మగవాడిని అనేటటువంటి ధీమాను దేవునికి కానుక ఇచ్చాడు. ఎక్కడైనా ఆ మగ పురుషుడు, యూదా పురుషుడు ఒక మాట అయినా మాట్లాడా? చూడండి ఎంత గొప్ప మనస్తత్వం, వ్యక్తిత్వం పునీత జోజప్ప గారిది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారము పురుషునికి అగ్రస్థానం ఉంది, కానీ ఈయన సెకండ్ రేట్ సిటిజన్ మాదిరిగా, అంటే మరియమ్మ గారు ఆమె తర్వాత నేను అన్నటువంటి భావన. ఆయన శ్రమటోడ్చి తిరు కుటుంబాన్ని సాకాడు, పెంచాడు. కాబట్టి ఆయన కూడా, జోజప్ప గారు కూడా తనను తాను సంపూర్తిగా ఇచ్చుకున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా,
క్రిస్మస్ పండుగ అని అంటే మనము ఒకరికి ఒకరము కేకులు ఇచ్చుకోవటమే కాదు, ఇచ్చుకోవచ్చు. బిర్యానీ చేసి పెట్టడమే కాదు, పెట్టవచ్చు. కానీ ఒక మంచి మాట, శభాష్ బిడ్డ, శభాష్ బిడ్డ, ద పవర్ ఆఫ్ పాజిటివ్ స్ట్రోక్స్ అంటాం. శభాష్ బిడ్డ, ఎంత చక్కగా ఉన్నావమ్మా, ఎంత చక్కగా పాడావమ్మా, మీ కుటుంబం ఎంత చక్కగా ఉందమ్మా, ఎంత రుచిగా ఉందమ్మా నీ భోజనం. చిన్న చిన్న మాటలు చాలు. అంతేకాదు మనము ఎవరికైనా ఆనందం అనేది మనిషిలో ఎక్కడ ఉంటుందంటే పుచ్చుకోవటంలో కాదు, తీసుకోవటంలో కాదు, భిక్షాందేహి అనటంలో కాదు, ఇచ్చుకోవటంలో, ఇవ్వటంలో. మనం ఏమీ పోగొట్టుకోమండి. మనం ఎంత ఇస్తే దేవుడు అంత అధికంగా మనకిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మనందరం కూడా దానకర్తలుగా ఉండాలి, ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, పుచ్చుకునే వాళ్ళు మాత్రం కాదు. తప్పు లేదు, అడుక్కోవచ్చు. కానీ మన యొక్క ఆనందం, అందుకే ఆయన అంటాడు, ఎంతోమంది పేదవాళ్ళు కూడా ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపిస్తారు, ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతూ ఉన్నారు. కానీ ఒక వృద్ధాశ్రమాన్ని మనం స్థాపించకపోయినా, ఒక అనాథ శరణాలయం మనం స్థాపించలేకపోయినా మన ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. కాబట్టి మనం ఎవరినైనా ఒకరిని చదివించగలమా, ఎవరినైనా ఒకరిద్దరికి మనం సహాయం చేయగలమా అన్నది మనం ఆలోచించుకుంటే మన యొక్క సమాజం మెరుగైనటువంటి సమాజంగా ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో మనం ఏమున్నామంటే 62వ అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో, ఇది ప్రభువు నిన్ను రక్షించుచున్నాడు, ఆయన తాను విముక్తులను చేసిన ప్రజలను వైభవముగా తన వెంట కొనివచ్చుచున్నాడు. ఇది 2 బానిసత్వాలలో ముఖ్యంగా ఇజ్రాయేల్ జనం ఉన్నారు. ఒకటి ఐగుప్తు బానిసత్వం, రెండవది బాబిలోనియా బానిసత్వం. 2 బానిసత్వాలు. వీటన్నీ కష్టపడిన తర్వాత వాళ్ళు తిరిగి యెరూషలేముకు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వారిని నిరుత్సాహపడకుండా ఉండేదాని కోసం ఈ వాక్యం చెప్తాడు. ఆ విముక్త వైభవముగా తన వెంట కొనివచ్చుచున్నాడు. ఆ విముక్త జనులను ప్రభువు పవిత్ర ప్రజలనియు ప్రభువు రక్షించిన వారనియు పిలుతురు. కనుక ఈరోజు మనందరం కూడా మన పవిత్ర ఆలయములో చేరి చేసేటటువంటి ఆరాధన ఫలితంగా మనము తిరిగి వెళ్ళేటప్పుడు ఎటువంటి వాళ్ళుగా వెళ్తాం? పవిత్రులంగా వెళ్తాం. ఎటువంటి వాళ్ళుగా వెళ్తాం? పవిత్రత అంటే ధర్మము, న్యాయము, ప్రేమ, క్షమ అన్నటువంటి దాతృత్వము అనేటటువంటి సుగుణాలు. పవిత్రత అంటే గుడికి రావటం మాత్రమే కాదు, బైబిల్ చదవటం మాత్రమే కాదు. అది అవసరం. కానీ గిరి గీసుకొని పవిత్రతకు ఇదే అని మనం నామకరణ చేస్తే లాభం లేదు. బయటికి వెళ్ళిన తర్వాత అధర్మంగా ప్రవర్తిస్తే, అన్యాయంగా ప్రవర్తిస్తే, కోపతాపాలతో ఉంటే, తిట్టుతూ ఉంటే, కొడుతూ ఉంటే, కాలి తన్నుతూ ఉంటే, ఇంకేమైనా అంటూ ఉంటే, వేరే వాళ్ళ పేరు చెడగొడుతూ ఉంటే, నేను గుడికి వెళ్తాను, పాపసంతనం చేస్తాను, దేవస్థానం లోకుంటాను, జపమాలు జపిస్తాను, బైబిల్ చదువుతాను అంటే మాత్రమే సరిపోదు. కనుక ఈరోజు వినూత్నమైనటువంటి ధోరణిలో ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజున మీ జీవితాలు, మీ జీవిత ఆలోచనలు, మీ విలువలు, మీ దృక్పథాలు మారాలి. మీ దృక్పథాలు, మీ విలువలు మారాలి అన్నటువంటి విషయమే ఆయన దేవుడు ప్రేమించు నగరమనియు దేవుడు పరిత్యజింపని పట్టణమనియు పిలుతురు. యెరూషలేము యూదయ ప్రజలకు ఎంతో ప్రముఖమైనటువంటి పట్టణం, పవిత్రమైనటువంటి పట్టణం, దేవుని పట్టణం. ఆ దేవాలయం ఇంకా ఎక్కడా యూదులకు మరొక దేవాలయం లేదు. యూదుల చరిత్ర తీసుకుంటే వాళ్లకు మరొక దేవాలయం అంటూ లేదు. ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, సినగోగ అంటాం వాటిని, కానీ దేవాలయం మాత్రం. కానీ ఆ దేవాలయము ధ్వంసం చేయబడుతూ ఉంది. ప్రతి యూదునికి అది ఒక ప్రాణ సంకటం. అయితే ప్రవక్తల ద్వారా ప్రభు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, బాధపడగాకండి, మీ దేవాలయం కిలపడిపోదు, మీ దేవాలయాన్ని మళ్ళీ నిర్మిస్తాను. అందుకనే దేవుడు ప్రేమించు నగరం ఏదది? యెరూషలేము. దేవుడు పరిత్యజించు పట్టణం అని పిలుతురు అన్నారు.
కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము బిషప్ గారు వచ్చినారని కాదు, బిషప్ గారి ద్వారా పరిమితుని పాపిని అయినటువంటి నా ద్వారా, నా నోటి ద్వారా, నా మనసు ద్వారా, నా వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడేటటువంటి విషయం ఏంటి అంటే, మీరు పంచుకునే వాళ్ళుగా ఉండాలి, తుంచుకునే వాళ్ళుగా కాదు, ఇచ్చుకునే వాళ్ళ మాదిరిగా కాదు. మన దాతృత్వం అనేది మనలో పావులా ఉంటే, పావులా ఈ రోజులు అర్థం కాదు మీకు, మనలో 500 ఉంటే 200కు వేరే వాళ్ళకి ఇస్తాము, ఒక 300 మనం ఉంచుకుందాం. ఒక ఆమెకు మదర్ తెరేసా గారు 1 కిలో బియ్యం ఇస్తే వాళ్ళ పిల్లలు ఆకలితో నకనకలాడుతున్న వాళ్ళ కడుపులో అని అంటే, ఆ కిలో బియ్యంలో 1/2 కిలో బియ్యం ఒక ముస్లిం కుటుంబానికి ఇచ్చిందంట ఆమె. ఏమంటారండి? ఏమని అంటారా అనరా? ఇంకేముంది అనేదానికి? ఇంటికి పోయినానికే మీరు సగం సగం ఇస్తే మీ ఆయన చేయి తీసుకొని వేస్తాడు ఒకటి. ఆయనకు కూడా నేర్పాలి, కుటుంబం అంతా కూడా ఆ పంథాలో ఉండాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ విధంగా క్రైస్తవులుగా ఎలా ఉంటున్నాం? ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువు మట్టితోనో, లేకపోతే ఫైబర్తోనో, లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనో చేయబడినటువంటి వాడు కాదు. దేంతో చేయబడినవాడు అంటే, దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగును. దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగును. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని యొక్క కృప వలన, 7వ వచనంలో అంటున్నాం, ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై. బైబిల్లో ఎవరికి నీతిమంతుడనే పేరు? జోజప్ప గారికి. ఎవరికి? ఆ జోజప్ప గారి పేరుతో ఉన్నటువంటి ఆలయం విచారణ మన యొక్క దేవాలయం. కాబట్టి గుట్టల బజార్ పునీత జోజప్ప గారి కో కథీడ్రల్, ఫాదర్ గారికి చాలా ఆనందం కో కథీడ్రల్ అంటే. ఈ కో కథీడ్రల్ పొరపాటున ఆయన కథీడ్రల్ అన్నాడు ఒక సమయంలో. అది పొరపాటు కాదు మనకు తెలియదు, తర్వాత చూస్తాం. ఆయన అనుగ్రహం వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవనకు వారసుల మగుటకు ఆయన అట్లా చేసిన. నిత్య జీవం ఎక్కడ? మనం ఎక్కడ ఆశిస్తున్నాం? ఈ లోకములో దేవుడు ఎందుకు మానవులను కలగజేసింది? మనము సత్యోపదేశం నేర్చుకున్నాం. ఎందుకు? ఆయనను ప్రేమించి సేవించి అటుల వెనుక మోక్షం పొందేదానికోసం. అదే ఈరోజు తీతుకు రాసినటువంటి లేఖలో పునీత పౌలుడు అంటున్నాడు. ఇకపోతే చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, బాలయేసు బెత్లెహేంలో పుట్టినప్పుడు షెపర్డ్స్ ఫీల్డ్, ఎవరైనా హోలీ ల్యాండ్కి వెళ్ళారా? గుడ్. హోలీ ల్యాండ్కి వెళ్ళిన తెలుస్తుంది, బెత్లెహేం పక్కన షెపర్డ్స్ ఫీల్డ్ అనేది ఉందన్నమాట. అక్కడ వాళ్ళు గొర్రెలను మేపుకుంటూ చలి కాచుకుంటూ ఉన్నప్పుడు దేవదూత ఎక్కడికి వచ్చాడో చూడండి. ఒక పేద వర్గం దగ్గరికి, ఒక అణగారిన జనం దగ్గరికి, ఒక ఇల్లు వాకిలి లేని, మంచు గురుస్తూ చలికి వణుకుతూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుని దూత అంటాడు, మీకోసం ఒక రక్షకుడు బెత్లెహేంలో జన్మించాడు అని చెప్పి. నేను ఎందుకు ఈ వాక్యం తీసుకున్నానంటే, ప్రభువు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేం వెళదాం. అందుకనే ఒక చెవిలో వినటం, ఒక చెవిలో వదిలిపెట్టడం లాభం లేదు. ఈ యొక్క పూజ ఆరాధన తరువాత, ఈ యొక్క ప్రసంగం తర్వాత మన ఒక్కొక్కరిలో కలగాల్సినటువంటి ఆలోచన ఏంటి అనంటే, మనకు ఎరుకపరిచిన రీతిలో, మనకు తెలియపరిచిన రీతిలో మనము బెత్లెహేం వెళ్దాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది నిజమా కాదా అనేది మనం చూద్దాం. అది నిజమైందా కాదా? నిజమైంది. అక్కడికి వెళ్ళారు, వాళ్ళు చూశారు, వాళ్ళు చెప్పిన మాటలు, గొల్లోళ్ళు చెప్పినటువంటి మాటలు అందరూ విని ఆశ్చర్యపోయారు. వీళ్ళేంటి, గొల్లలేంటి, ఇటువంటి మాటలు మాట్లాడటం ఏంటి, ఈ పరలోక సంబంధమైనటువంటి మాటలు, ఈ వేదాంతపరమైనటువంటి మాటలు, ఇది బైబిల్లో ఉండేటటువంటి మాటలు, వీళ్ళకేం తెలుసు నిరక్షరాస్యులు అన్నటువంటి దాన్ని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందుకనే ఎవరి నోట ఎప్పుడు ఏ విధంగా దేవుని యొక్క మాట వస్తుందో మనకు తెలియదు. ఆశగా మనము వినాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు చూశారు. ఆ తరువాత ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళకున్నది వాళ్ళు సమర్పించుకున్నారు. ఈ విధంగా యేసయ్య దగ్గరికి పశువుల కొట్టడానికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కానుకలు ఇచ్చేదానికే ముందుకొచ్చారు. మనం కూడా
ఆ విధంగా గురువులు ఎప్పుడైనా కానీ దశమ భాగాల గురించి కానీ కానుకల గురించి కానీ మాట్లాడితే సోమవారంలో కావాలనేమో బిషప్ గారు ఆదేశించారేమో అందుకని వాళ్ళు అంటున్నారు. అది కాదండి, మాకు కావాలనేది కాదు. పిల్లల దగ్గరికి దేవుని దగ్గరికి ఉత్త చేతిలో పోవద్దు అంటారు. అవునా కాదా చెప్పండి? ఊగులాడుకుంటా ఊరికనే అట్ట పోవటం సమంజసం కాదు. దేవుని దగ్గరికే కాదు, మనము ఈ పండుగ తరువాత, ఈ క్రీస్తు జయంతి పండుగ తరువాత మన యొక్క ధారాళత్వం ఉదారత్వం అధికం కావాలి. నిరుపేదగా ఉండే వాళ్ళను ఈరోజు బిషప్ హౌస్కు నిన్నటి రోజున ఏదో బట్టలు ఇస్తారని చెప్పి మేమేమనుకున్నామంటే అన్ని విచారణలకు అన్నో ఇన్నో పంచుతున్నాం కదా, ఇక్కడ తగ్గుతారులే అని అయినా తయారై ఉన్నాం. 700కు దాదాపు పైనే జనం, క్రెక్కిరిసినటువంటి జనం. వాళ్ళని ఎట్లా అదుపు చేయాలనో కూడా తెలియలేదు. ఎట్నో కట్ట ఇచ్చాం. ఈరోజు ఒక ఆమె వణుక్కుంటా వచ్చింది, బయట ఉంది, కిటికీలను చూస్తుంది. మేమున్న మన బిషప్స్తో సంబంధం ఉన్నటువంటి వర్కర్స్కి అందరికీ కూడా ఈరోజు ఫాదర్ ఐజాక్ భోజనాలు ఏర్పాటు చేశారు. ఆమె బయట నుంచి చూస్తూ ఉంది. ఎందుకు చూస్తుంది? అన్నం పెట్టమని కాదు, మాకు చీరిస్తారా, మాకు దుప్పటిస్తారా అన్నటువంటి ఆశతో ఆమె బయట నుంచి చూస్తుంది. ఉండమ్మా, మేము ఇస్తామని చెప్తూ ఉన్నాం. అయితే ఫాదర్కి చెప్పాను, ఆమెను తీసుకొని రా లోపలికి, ఆమెను మనతో పాటు టేబుల్లో కూర్చోబెట్టు, ఆమెను పుష్టిగా కడుపు నిండా అన్నం తినేయండి, బట్టలు ఇచ్చి పంపుదాం అని చెప్పాం. ఆమె పాపం భయపడుతూ లోపలికి కూడా అడుగు పెట్టలేక డోరు ముందే ఉంటే ఫాదర్ గారు వెళ్ళి మళ్ళీ ఆమెను తీసుకొచ్చి ఇవన్నీ ఉన్నాయమ్మా, నీకు ఏం కావాలో పెట్టుకొని తిను అని చెప్పారు. ఆ తర్వాత మనం అది ఇచ్చి పంపాం. అంటే మన యొక్క జీవితం ఉదారత్వంతో కూడుకోవాల్సిన జీవితం, దాన ధర్మాలతో కూడుకోవాల్సిన జీవితం. ఎందుకంటే మనుషోతారము, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్. మనుషోతారము అని అంటే కానుకగా ఇతరులకు మనము సమర్పించుకోవటం. కాబట్టి దేవుడు మనకు ఆయన సమర్పించుకున్నాడు, ఆయన మన నుంచి కోరేది మనము ఇతరులకు సమర్పించుకుంటామని చెప్పి ప్రార్థించుకుంటాం. విశ్వాస సంగ్రహము. లోకమును సృష్టించిన శక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలికు సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కృపగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మీ దివ్య కుమారుడు ఈ లోకంలో మానవునిగా జనించిన శుభ సందర్భాన్ని ఆనందంతో కొనియాడడానికి ఇదిగో మీ ముందు మా యొక్క అనేక విన్నపాలని మీ పాదాల చెంత మీ పీఠం ఉంచుతూ ఉన్నాం. మీ కృపను బట్టి వాటిని మాకు మీరు దయచేసి దీవించమని, మీ కాలంలో మాకు ఇవ్వమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. వారిన మా జీవితాలకు గొప్పగా మీరు ఈ లోకంలో ఉద్భవించినందులకు మీకు వేలాది వందనములు చెల్లించుతున్నాము. మీ రక్షణ ప్రణాళికలో ముఖ్యంగా భాగమైన మా స్త్రీ సభను, అందరి పాలకులను, ప్రజలను విశేషంగా దీవించండి. మీ స్థానంలో ఉండి మమ్మ ఆధ్యాత్మికంగా నడిపించుచున్న మా జగద్గురువులైన పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులైన తగిలి ప్రకాష్ తండ్రి గారిని, మా విచారణ గురువులైన ఫాదర్ అంతోని గారిని, ఈ సమిష్టి దివ్య పూజను సమర్పిస్తున్న గురువులను, మీ పరిశుద్ధ హస్తముతో తాకి వారిని పవిత్రపరచమని అందరూ ఓ బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలదేశ్వ మా ప్రార్థన ఆలకించండి.
ఓ చిన్నారి బాలయేశ్వ మీ రాకతో మా విశ్వమంతా ఆనంద సాగరములు సంతోషములు తేలియాడుచున్నది. మీ జన్మము మాకెంతో శుభకరము ఆనందదాయకము. ఈ పర్వదినమున మీ సన్నిధిని చేరిన మీ విశ్వాసులందరినీ సంతోష సమాధానములతో సంతృప్తికర జీవితములతో నిండుగా దీవించుమని అందరూ ఓ బాలయేశ్వ మా ప్రార్థనను ఆలకించండి. ఓ బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి. ఓ మరియ తనయ పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను అని దేవదూత రక్షకుని జన్మ సమాచారమును గొల్లలకు తెలిపినట్లు మేమంతా చక్కని క్రైస్తవ జీవితములు జీవించుచు రక్షకుడైన బాలయేసుని సమాజంలో జనులకు ఇరుగు పొరుగు వారికి ప్రకటించు గొప్ప ఔదార్యమును ఆదర్శ జీవితములను మాకు వసగి ఇహలోకములో మీ దూతలుగా మీ ప్రేమను సకల జనులకు ప్రకటించు వరమును దయచేయమని అందరూ ఓ బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేశ్వ మీ జన్మను ఆనందంగా కొనియాడుచున్న ఈ శుభ తరుణములు మా కుటుంబ సభ్యులందరినీ బంధుమిత్రులను ఆత్మీయులను మాకు సహకరించుతున్న వారందరినీ మీ శాంతి సమాధానములతో నింపండి. మేమంతా అన్యోన్యంగా ఆప్యాయంగా అనురాగముతో కలిసిమెలిసి జీవించుటకు కావలసిన అనుగ్రహ ఆశీస్సులను మాకు ఎల్లవేళలా ప్రసాదించమని అందరూ ఓ బాలయేశ్వ మా ప్రార్థనను ఆలకించండి. ఓ బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి. ఓ లోక రక్షక ఈ పండుగ సందర్భమున మీ దరి చేరి ప్రార్థించుతున్న మమ్ములను మా మఠ కన్యలను మా గాయక బృందమును పండుగకు ముందు క్రిస్మస్ గీతాలాపన ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ మా యువతీ యువకులను మా బాలబాలికలను మాకు ఆర్థికంగా ఇతరత్రా సహాయపడిన ప్రతి ఒక్కరిని మీరు ఆయురారోగ్యములతో ఆత్మీయ ఆశీస్సులతో నింపమని అందరూ ఓ బాలయేశ్వ మా ప్రార్థనను ఆలకించండి. ఓ బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగత అవసరాల కోసం కొద్దిసేపు మనసులో మౌనంగా ప్రార్థించుకుందాం. దయామయ సర్వేశ్వర కృపగల మా తండ్రి, మా విన్నపాలను మీ పాదాల చెంత మీ పీఠ ముందు ఉంచి ఉన్నాము. మీ చిత్తానుసారముగా వాటిని మాకు దయచేసి దీవించమని మీ ఘనమైన నామాన్ని బట్టి మానవుల రక్షకుడుగా మాతో ఉన్నటువంటి దేవుడుగా యేసు ప్రభువుగా ఇమ్మానువేలుగా మా ముందు పవలిస్తున్నటువంటి మిమ్మల్ని చూసి అతి వినయంగా అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పులకరించెను, రక్షకుడు ఇలలో జన్మించెను. నింగి నేల పులకరించెను, రక్షకుడు ఇలలో జన్మించెను. నా ప్రేమమయుడా, నా కృపామయుడా, నా ప్రేమమయుడా, నా కృపామయుడా, భక్తితో నిన్ను స్తుతింతును, నన్ను నీకు అర్పింతును, నన్ను నీకు అర్పింతును. ఇది ఏ నా ప్రేమార్పణ, ఇది ఏ నా హృదయార్పణ, ఇది ఏ నా ప్రేమార్పణ,
ఇది ఏ నా హృదయార్పణ భక్తితో నిన్ను స్తుతింతును నన్ను నీకు అర్పింతును భక్తితో నిన్ను స్తుతింతును నన్ను నీకు అర్పింతును మిలమిల మెరిసే అందాల తార అరుదేంచి నీ జాడ చూపించెను మిలమిల మెరిసే అందాల తార అరుదించి నీ జాడ చూపించెను దివి నుండి వచ్చిన దేవదూతలు పాడి మహిమగీతములు దివి నుండి వచ్చిన దేవదూతలు పాడి మహిమగీతములు దేవా నేను నర్పించదను ఇదిగో దేవా నేను నా వృధి నర్పించదను నేను నా వృధి నర్పించదను నా ప్రేమార్పణ ఇది ఏ నా హృదయార్పణ ఇది ఏ నా ప్రేమార్పణ ఇది ఏ నా హృదయార్పణ భక్తితో నిన్ను స్తుతింతును నన్ను నీకు అర్పింతును భక్తితో నిన్ను స్తుతింతును నన్ను నీకు అర్పింతును సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును తన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును ఈ బలిని స్వీకరించు. ఆమేన్. ఓ ప్రభువా యేసు జన్మదినము మేము అర్పించు ఈ కానుకలను స్వీకరింపుము. దైవకుమారుడు మానవుడై మా మధ్య వసించుచున్నాడు అను సత్యమును మేము దృఢముగా విశ్వసించుచున్నాము. భూఫలములైన ఈ బలి వస్తువులు కూడా మాకు పరమ వరములను ప్రసాదించు దివ్య సంస్కారముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుగాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును యచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలయన మీ నిత్యవాక్కు మనుష్యవతారమెత్తెనను పరమరహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన మిమ్ము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతియేగాక అగోచరమగు మీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నవి. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుటం ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి ఉన్నది. మౌనతమున హోసానా మౌనతమున హోసానా. ప్రభువు నామమునా విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావున పితా, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారియాజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనం ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరీ, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనం ఇది నూతన నిత్యం నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపం పరిహారమునకై ధారవో యబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. మేము వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదులను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరందరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించే ప్రతి మార్గనిచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడును మా ప్రాంతీయ పాపగారిని, మా కమ్మ మేత్రాసన
పీఠాధిపతి అయిన సగిలి ప్రకాష్ గారి తండ్రి గారిని, తదితర పీఠాధిపతులు గురులందరినీ నీవు సంపాదన ప్రజలని విశ్వాసమందును ప్రేమను దృఢపరపుడు నీ చిత్త ప్రకారము నీ సముఖాన్ని కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలువైపు చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి నీకు ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేమును అతను చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసు, మా పాపాలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం. ఈ గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో
లోక పాపములను పరిహరించు ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు కుమారుడు నా కుటుంబం యొక్క వర్గమును. సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాం. నీకు నా పాపం చేత ద్రోహం చేసినందువల్ల మా మనస్తాపడుతున్నాను స్వామి. మా మనస్తాపడుతున్నాను స్వామి. నాటికి ఇటువంటి పాపము చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. నింగి నేల మంచి మనసుతో స్వీకరించగా పరుగుడిరారే మన రక్షకుడు యేసునాథుని కారుణ్యమిందుకు రారే దైవ జనమారయముగా కన్య మరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగుడిరారే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు రాజుల రాజు ప్రభువుల ప్రభు మనకై జన్మించెను. మీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. మీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమారయముగా కన్య మరియ తనయుని ప్రేమ విందుకు మంచి మనసు కరించగా పరుగుడిరారే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. సుఖపు లోకములో మనకు తోడై ఉండగా చీకటి లోకములో మనకు వెలుగును చూపగా. సుఖపు లోకములో మనకు తోడై ఉండగా చీకటి లోకములో మనకు వెలుగును చూపగా. ప్రేమను పంచి మమతను పెంచే ఆత్మీయ విందు ఆకలి దప్పికలను తీర్చే శాశ్వతమైన నీ విందు. ప్రేమను పంచి మమతను పెంచే ఆత్మీయ విందు ఆకలి దప్పికలను తీర్చే శాశ్వతమైనది ఈ విందు. శాశ్వతమైనది ఈ విందు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. మీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. మీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమారయముగా
యేసునాథుని కారుణ్యమెందుకు. పాపపు బ్రతుకులలో మనకు రక్షణ ఇవ్వగా, అలసిన బ్రతుకులలో మనకు విశ్రాంతిని ఇవ్వగా, పాపపు బ్రతుకులలో మనకు రక్షణ ఇవ్వగా, అలసిన బ్రతుకులలో మనకు విశ్రాంతిని ఇవ్వగా, నీలో నాలో నిరతము నిలిచే అపురూపమిందు దివిని భూమిని ఏకము చేసే దివ్యమైనది విందు. నీలో నాలో నిరతము చేసే అపురూపమిందు దివిని భూమిని ఏకము చేసే దివ్యమైనది విందు. దివ్యమైనది విందు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, మీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, మీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవజనమారయముగా కన్యమరియా తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడి రారే మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు. ప్రభు క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరికీ కూడా ఎంతో గొప్ప దినం, పర్వదినం. దేవుడు మనందరినీ కూడా మరి ఒక 7 క్రీస్తు జయంతి పండుగను కొనియాడుకుని గొప్ప భాగ్యాన్ని దయచేశాడు. అర్ధరాత్రి దివ్య బలి పూజలో మనందరం కూడా పాలు పంచుకొని ఉన్నాము. మరి ఒకసారి ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకొనుటకి మనందరిని ప్రేరేపించినటువంటి ఆ దేవదేవునికి మనందరము కూడా హృదయాంతరంగముల నుండి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ప్రియుల సహోదరి సహోదరులారా, నేను ఈ విచారణ బాధ్యతలు చేపట్టక ముందే బిషప్ గారి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయాయి. నేను జ్ఞాన వడకం అయిపోయిన తర్వాత ఆ యొక్క బిషప్ గారి ప్రోగ్రాం చూసి వారి దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు మీరు తప్పకుండా క్రిస్మస్ పండుగకు కానీ నూతన సంవత్సర వేడుకలకు కానీ మా యొక్క విచారణకు విచ్చేసి పవిత్రమైన దివ్య బలి పూజను అపోస్తులిక ఆశీస్సులని అనుగ్రహించమని కోరినంతనే వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నప్పటికీ నేను ఆహ్వానించిన తోడనే వారు సహృదయముతోటి మన ఆహ్వానాన్ని మన్నించి ఈనాడు ఈ పరమ పవిత్ర క్రీస్తు జయంతి ఉదయకాలపు పండుగ దివ్య బలి పూజను సమర్పించుటకు మన మధ్యకు ఏతించినటువంటి మన ప్రియతమ పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారికి మన విచారణ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు మేత్రాసనం అంతా ఇక్కడే ఉంది. ఒకప్పుడు కెథడ్రల్ కదా, బిషప్ గారితో ఉన్నటువంటి సహాయకులు, ఒక పక్క ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్,
ఇంకో పక్క సెక్రటరీ, బిషప్స్ హౌస్లో ఉన్న ఫాదర్సు, సెమినరీలో ఉన్న ఫాదర్సు, మరియు పాస్టర్ సెంటర్ డైరెక్టరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మేబీ దేవుని యొక్క ప్రణాళిక అనుకుంటాను. మనం ఏమీ ఆలోచించలేదు, ఏ ప్రయత్నాలు చేయలేదు. నేను చెప్పినట్టుగా చాలా సంతోషం. మరి దివ్యవాణి ప్రపంచమంతటా ఈనాటి యొక్క వేడుకలని మనం మన విచారణ నుండి అందిస్తున్నందులకి నేను ప్రత్యేక విధంగా బిషప్ గారు ఇక్కడికి రావడం బట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వారు కూడా చివరి నిమిషంలో సహృదయంతోటి మనం పిలిచినంతనే విచ్చేసి మీ యొక్క దివ్య బలి పూజను, ఈనాటి కార్యక్రమాలని ప్రత్యక్షమైనటువంటి ప్రసారం చేస్తున్నారు. మరి ఒకసారి మనందరికి వీలైన సమయంలో కూడా టెలికాస్ట్ చేస్తారని వారు మాట ఇచ్చారు. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకి, దివ్యవాణి అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, మరి నాడు ఈ యొక్క దివ్య బలి పూజని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నటువంటి మన సహోదర బ్రదర్లకి నేను ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు తెలిసి బిషప్ గారు ఖమ్మం మేత్రాసన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతకుముందు ఇక ముందు కూడా జరగనటువంటి రీతిలో ఈనాడు మనందరం కూడా ఆహ్వానించుకున్నాం. చాలా సంతోషం. తండ్రి గారు ఇల్లు లేదు అంటున్నావు, చాలామంది ఉన్నారు నీకు అని పూజకు ముందు చెప్తున్నారు. నాకు తెలిసి ఇంత ముందు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. ఎందుకంటే బిషప్ గారి యొక్క ఆత్మ మనతో ఉంది. ఎందుకు నన్ను ఈ విచారణకు పంపించడంలో బిషప్ గారు ప్రత్యేకమైన చొరవ చూపించారు. నేను తండ్రి గారా 23 సంవత్సరాల గురువుని, నేను విదేశాలకు వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నాను అని అంటే నాకు ఏ ఆప్షన్ లేకుండా నువ్వు గుట్టల బజారుకి వెళ్ళాలి, అక్కడ ఒక సుందరమైనటువంటి అందమైనటువంటి యోహాను పత్రికలో పునరుత్థాన పండుగ తరువాత యోహాను పేతురులు ఎక్కడున్నారు? అందమైన దేవాలయం చెంత. బిషప్ గారికి మన విచారణ పట్ల, మన మేత్రాసనం పట్ల ప్రత్యేకమైనటువంటి అనుభూతి మరియు ఒక చక్కటి దేవాలయాన్ని, విచారణ గురునిలయాన్ని నిర్మించాలని వారు తెలియచేసి ఉన్నారు. వారిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి దేవుడు వారిని మరింతగా ప్రేరేపించి మంచి ఆయురారోగ్యాలతోటి మన విచారణలో ఒక చక్కటి పవిత్రమైనటువంటి సుందరమైనటువంటి అందమైన దేవాలయాన్ని నిర్మించటలో దేవుడు వారికి తోడుగా ఉండాలని మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈనాడు మన మధ్యలో క్రిస్మస్ పండుగ సందర్భంలో ఫాదర్స్ అందరూ కూడా బిజీగా ఉన్నప్పటికీ నేను చివరి క్షణంలో ఎవరికి ఫోన్ చేయలేదు, ఓన్లీ మెసేజ్ పెట్టాను. బిషప్ గారు వస్తున్నారు, దయచేసి దివ్యవాణి టీవీలో ప్రత్యక్ష ప్రసారం కాబోతున్నటువంటి ఈ దివ్య బలి పూజలో బిషప్ గారితోటి మీరందరూ కూడా పాలు పంచుకొని మా విచారణ ప్రజలందరినీ దీవించమని కోరినంతనే మన ఫాదర్స్ అందరూ కూడా సహృదయంతో మన ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకున్నారు. మనం చూసినట్లయితే మన ఖమ్మం మేత్రాసన సీనియర్ గురువు అయినటువంటి ఫాదర్ అల్లం జోజిరెడ్డి గారు మన యొక్క విచారణలో విచారణ గురువుగా ఎన్నో ఏండ్లు సేవలు అందించారు. తర్వాత ఫాదర్ గారికి 3 సంవత్సరాలు, తర్వాత సెంట్ పునీత యోహాను గారి గురు విద్యాలయంలో సేవలు అందిస్తున్నటువంటి మన ఖమ్మం మేత్రాసన గురువులు మన విచారణలో పనిచేశారు. ఫాదర్ కలపర్తి ప్రకాష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ మేజర్ సెమినరీ రెక్టర్ అయినటువంటి ఫాదర్ జయరాజు గారు కూడా ఇక్కడ ఉన్నారు.
చాలా సంతోషం. అదేవిధంగా రాత్రి దివ్య బలి పూజలు చూశారు. మా యొక్క అన్నగారైనటువంటి ఫాదర్ అయ్యప్ప గారు చక్కటి సందేశాన్ని అందించారు. అదేవిధంగా మన నూతన పాస్టర్ సెంటర్ నాయుడుపేట డైరెక్టర్ కమ్ విచారణ గురువులైనటువంటి నా సహచర మిత్రుడైనటువంటి ఫాదర్ కాకుమార్ రాజు గారు కూడా ఇక్కడ ఉండి ఉన్నారు. అదేవిధంగా మన ఖమ్మం మేత్రాసన ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్గా ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించినటువంటి ఫాదర్ సూర్యపల్లి ఐజక్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారితో పాటు మన యొక్క బిషప్ గారి సెక్రటరీ అయినటువంటి ఫాదర్ తుడు విజయ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో పాటు నా సహచర గురువు మన బోర్డింగ్ రెక్టర్ అయినటువంటి ఫాదర్ ప్రవీణ్ గారు కూడా వేరే దగ్గర పూజ ఉన్నప్పటికీ బిషప్ గారు వస్తున్నారు, తప్పకుండా పూజలో పాలు పంచుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా విచ్చేసి మనందరి కోసం ప్రార్థించినందులకి పేరు పేరున అందరం కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా మనకు అన్ని ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో మనకి సహకరిస్తూ సహాయపడుతున్న వారిలో ప్రథములు మన యొక్క సిస్టర్ సుపీరియర్ అయినటువంటి సుందరి గారు ఎన్నో విధాలుగా నిన్న ఈనాటి మరియు క్యారల్స్ నిమిత్తమై నేను వచ్చినప్పటి నుండి కూడా అనేక విధాలుగా తమ యొక్క సహచర కన్యాశ్రీలతోటి సహకరిస్తూ సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. సిస్టర్లందరికీ ప్రత్యేక విధంగా పెద్దమ్మ గారికి పండుగ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. బిషప్ గారు ఇల్లు లేదు అంటున్నావు, చాలా మంచి ఇల్లు ఉంది నీకు అని ఇందాకలు అంటున్నారు. నేను ఇక్కడికి రాకముందే నేను ఒకసారి విచారణ చూసిపోదామని వచ్చినప్పుడు నేను బ్రదర్ల దగ్గరికి వెళ్ళాను. బ్రదర్ జాన్ పాల్ సుపీరియర్ బ్రదరు వెళ్ళి అడిగినంతనే బిషప్ గారు కూడా చెప్పారు, నువ్వు మాతోటే ఉంటావు, మాతోటే తింటావు, మాతోటే గడపాలని వారు ఎంతో చక్కగా నన్ను ఆహ్వానించి తెలుగు మీడియం పాఠశాలలో చక్కటి రూమ్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక విధంగా మనకు అనేక విధాలుగా సహకరిస్తున్నటువంటి బ్రదర్ జాన్ పాల్ గారికి, థోమస్ బ్రదర్కి మరియు జోస్ బ్రదర్కి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అదే విధముగా ఈరోజు పండగ అయినప్పటికీ కూడా కమిటీ సభ్యులు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి ఈనాటి కార్యక్రమానికి అన్ని విధాలకు కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారు. కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా గాయక బృందం బాలశౌరి, ప్రభాకర్, మరియదాసు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఒకసారి తెల్లారి 3:30 అయిపోయింది మన ఇంటికి వెళ్ళేసరికి. అయినప్పటికీ కూడా మరలా సకాలంలో చేసి బిషప్ గారి యొక్క దివ్య బలి పూజను ఎంతో గొప్పగా, ఆనందంగా, సంతోషంగా, ఆధ్యాత్మికంగా మీరు నేను మనందరం కూడా భక్తిపూర్వకంగా పాలు పంచుకోవటానికి సహకరించారు. పాటల బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా మనకున్నటువంటి ఏకైక ఉపదేశి రాజు మాస్టర్ గారు చక్కగా సందడి ఆత్రత ఎక్కువ అయినప్పటికీ కూడా చక్కగా సహకరించి సహాయపడినందులకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు రావటం, సాయంకాలం వరకు ఇక్కడే ఉండి అన్ని విధాలకు కూడా మనకు సహకరిస్తున్నారు. మరి ఉపదేశి రాజు మాస్టర్కి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా మరి ఒకసారి మరి యొక్క దివ్యవాణి వీక్షకులందరికీ కూడా క్రీస్తు జయంతి నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలు. మరి ఒకసారి మన ప్రియతమ పీఠాధిపతి, కారుణ్య కాపరి, మహాఘనత వహించిన ఆ యొక్క సగిలి ప్రకాష్ తండ్రి గారికి, గురువులకు, కన్యామణులకు, విశ్వాసులకు, ఉపదేశులకు, సంఘ పెద్దలకు, ఈనాడు అన్ని విధాలుగా సహకరించినటువంటి
ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత చెల్లిస్తూ తండ్రి గారి యొక్క ఆశీస్సులకై అందరం లేచి నిలబడదాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ కుమారుని జననమును మేము ఆనందదాయకమైన భక్తితో కొనియాడుకొనుచున్నాము. ఈ పవిత్ర కార్యములోని అంతరార్థమును పరిపూర్ణమైన విశ్వాసముతో గ్రహించి దానిని హృదయపూర్వకముగా ప్రేమించినట్లు మమ్ము దీవింపుము. మా సహోదరి సహోదరులతో ఎల్లవేళలా ఐకమత్యముగా జీవించినట్లును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను 1-2 మాటలు దీర్ఘంగానో సుదీర్ఘంగానో చెప్పాలి. ఒక నిమిషం. ఈ సంవత్సరం విశ్వవ్యాప్తంగా జూబిలీ సంవత్సరం 2025. పరిశుద్ధ బాబు గారు నిన్నటి రోజున రోమ్ నగరంలో వాటికన్ సిటీలో పునీత రాయప్ప గారి బృహత్ దేవాలయపు పవిత్ర ద్వారాన్ని తెరవటంతో జూబిలీ ప్రారంభమైంది. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మేత్రాసనాలలో కూడా డిసెంబర్ 29వ తేదీ తిరుకుటుంబ మహోత్సవం రోజున, ఆదివారం రోజున జూబిలీ ప్రారంభ పూజ బిషప్ గారు, గురువులందరూ, మఠవాసులు, గృహస్థ క్రైస్తవులు అందరూ కలిసి కథీడ్రల్ దేవాలయంలో చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు 29వ తేదీ ఆదివారం తిరుకుటుంబ మహోత్సవం సాయంత్రం 4 గంటలకు కరుణగిరి మాత దగ్గర, అక్కడి నుంచి పరిశుద్ధ శిలువ ఊరేగింపుతో మనము కథీడ్రల్ ప్రాంగణానికి వచ్చి అక్కడ అందరం కలిసి శిలువ ఆరాధన చేసి దేవుని పూజను సమర్పించుకుంటాం. ఆ తదనంతరము అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు ఒక 2000 మంది వస్తారు అని చెప్పి మన స్థానిక గురువులు, మఠవాసులు మొన్నటి రోజున సోషల్ సర్వీస్ సెంటర్లో కలిసినప్పుడు అంచనా వేశారు. కాబట్టి అందరూ కూడా, ముఖ్యంగా మన ఒక నమ్మకం, మన టౌన్లో ఉన్నటువంటి 4-5 విచారణల నుంచి ఎక్కువ మంది వస్తారు అని చెప్పి, కాబట్టి రావాలి, మనం అందరం కూడా ఆనందంగా పంచుకోవాలి. ఈ సిలువ ఏదైతే ఉందో జూబిలీ సిలువ అనేది ఈ సంవత్సరం అంతా కూడా మన మేత్రాసనంలో ప్రతి విచారణకు వెళ్తూ ఉంది, వేడుకగా వెళ్తూ ఉంది. ఉత్సాహంగా మనం అందరం కూడా పాల్గొని శిలువ ఆరాధన చేసి ఈ యొక్క జూబిలీ సంవత్సరాన్ని ఆశీర్వాద సంవత్సరంగా మనం మలుచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అయితే ఇంతమందికి భోజన ఏర్పాట్లు, ఆ తర్వాత విద్యుత్ దీపాలంకరణ, మిగతా ఖర్చులు ఉన్నాయి. కాబట్టి ఎవరి మీద భారం లేకుండా ఎవరైనా ముందుకొచ్చి ఇదిగో మేము ఫలాంది స్పాన్సర్ చేస్తామని కానీ, లేక మేము ఇదో ఇంత ఇస్తామని కానీ అంటే మేత్రాసనానికి ఎంతో ఊరటగా ఉంటుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 1వ తేదీ వచ్చినటువంటి వరదలు కొన్ని కోట్ల నష్టం మన మేత్రాసనానికి చేసింది, కోట్ల నష్టం. మీరందరూ చాలా బాగా స్పందించారు. అయితే ఇంకా ఆ లోటు, ఆ నష్టం పూడ్చుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి మీ మంచితనానికి, మీ ఉదారత్వానికి నేను విన్నవించుకోవడం ఏంటంటే, విచారణ గురువులు ఫాదర్ అంతోని ద్వారా ఐజాక్ ఫాదర్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ గారికి మీరు ఇవ్వగలిగింది ఇస్తే మేము బియ్యం ఇస్తామనో, లేకపోతే చికెన్ ఇస్తామనో, బ్యాళ్ళు ఇస్తామనో, నూనె ఇస్తామనో మీ ఇష్టం. నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ బలవంతం చేయలేదు, కానీ అప్పీల్ చేస్తా, మీ ముందు ఉంచుతా. మీకు బరువు కాదు, నేను చేస్తాము, చేయగలము అనుకుంటే మీకు ద్వారాలు తెరుస్తాయి. లేకపోయినా కానీ ఇది జరుగుతుంది. జరగకైతే వచ్చిన వాళ్ళను ఒట్టి కడుపుతో, ఖాళీ కడుపుతో పంపే పరిస్థితి మాత్రం లేదు. ఎక్కడి నుంచో అడుక్కొనైనా కానీ మీకు మనందరం కలిసి, ఇది మన సమిష్టి బాధ్యత కాబట్టి చెప్తున్నాను. అయితే భోజనాలను పక్కన పెడితే ఈ యొక్క ప్రారంభ వేడుకలలో మనం అందరం కూడా పాల్గొని పరిశుద్ధ పాప గారికి మన యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని చూపాలి. రెండవది,
ఫాదర్ అంతోని చెప్పేశారు. ఆయనను నాకు మేత్రానులుగా నిర్దిష్టమైనటువంటి ఆలోచన, ఒక విచారణ మీద, ఒక గురువు మీద, నాకున్నటువంటి అనుభవంలో, నేను చూసినటువంటి పరిస్థితుల్లో నాకు అంటూ ఒక అభిప్రాయం. అందుకనే మార్పులు చేర్పులు చేసేటప్పుడు కూడా ఎవరు ఎక్కడ వేస్తే వాళ్ళకి బాగుంటుంది, ఆ విచారణకు ఎవరైతే బాగుంటుంది, ఆ విచారణలో రానున్న రోజుల్లో, నెలల్లో, సంవత్సరాలలో ఏం పనులు ముఖ్యంగా ఉన్నాయి అని చెప్పి ఫాదర్ అంతోని బనియన్లపాటి నుంచి గొట్ల బజార్కు కథీడ్రల్కు విచారణ గురువుగా వేశాం. ఆయన మీద భారమంతా, అంటే మీ అందరితో కలిసి ఒక బృహత్ దేవాలయాన్ని, పురాతనమైనటువంటి మన గుట్టల బజార్ విచారణలో మంచి దేవాలయాన్ని, పలువురు చూసి ప్రశంసించేటటువంటి దేవాలయాన్ని, భావి తరాలకు అబ్బా మా పెద్దలు ఇటువంటిది కట్టారు ఆ రోజుల్లో అన్నటువంటి భావన కలిగించే రీతిలో మీరందరూ ఎవరు ఉదాసీనంగా ఉండకూడదు. బిషప్ గారు యాడ్ నుంచి తేలేరు. ఇప్పుడు వచ్చేటటువంటి ఆదాయాలు కూడా విదేశాలలో లేవు, మృగ్యం. నేను వెళ్ళాను ఈ మధ్య, కానీ అక్కడ చూశాను పరిస్థితులు. మనం విదేశాల మీద, వాళ్ళ యొక్క దాతృత్వం మీద చేస్తున్నారు, కానీ మునుపటి మాదిరిగా కాదు. కాబట్టి ఓ భారతదేశమా, నీ ప్రజలే నీకు రక్ష అని పరిశుద్ధ బాబు గారు చెప్పారు. కాబట్టి గుట్టల బజార్లో మీరందరూ ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుంటే బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని మనం నిర్మించవచ్చు. పండగ అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కలిసి స్పీకర్ జనరల్, తర్వాత ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటరు, కన్సల్టర్లు, డీన్లు, ఛాన్సలరు, అందరూ ఆఫీస్ బేరర్స్ అంతా కలిసి వచ్చి మీతో ఒక సమావేశం పెట్టుకొని మన పూర్తి క్యాంపస్కి ఒక ప్రణాళిక వేసుకొని ఎక్కడ ఏంటి, నాకు భవిష్యత్తులో నా ఆలోచన ఏంటి, ఇంత పెద్ద స్థలం మనకుంది, గుడి ఒక్కదాంతోనే కాదు, గురువు యొక్క నివాసం కూడా బాగా ఉండాలి. ఎందుకంటే ఇది పెద్ద విచారణ, పురాతన విచారణ. అలాగే బహుశా 14 స్థలాలు అయితేనేమి, పరిశుద్ధ జప్మాల స్థలాలు అయితేనేమి, ఇంకా మనందరికీ కావాల్సినటువంటి అవసరమైనటువంటి ఒక ఫంక్షన్ హాల్ అయితేనేమి, లేక ఎగ్జిబిషన్ సెంటర్ అయితేనేమి, దీనికంటూ మనం కలలుగా మాత్రం కనాలి. మరి దాన్ని ఏ విధంగా సాధించుకుంటామనే దానికి ప్రతి ఒక్కరం కృషి చేయాలి. ఇక్కడ కొండలరాజు ఫాదర్ ఉన్నాడు. ఆయన వచ్చి 2 వారాలు కాలేదు, కర్ణగిరి మొత్తం, నాయుడుపేట మొత్తం మార్చేశాడు. కాబట్టి అంతోని ఫాదర్ మీద నాకున్నటువంటి నమ్మకంతో అమ్మగారులు, బ్రదర్లు, మీరందరూ మనమందరం కలిసి ప్రణాళిక వేసుకొని ఒక నమూనాను మనము సరే అని ఒప్పుకొని ఆ తర్వాత ముందుకు సాగితే, అందులోనూ ఫాదర్ గారి యొక్క సిల్వర్ జూబిలీ అతి త్వరలో ఉంది. ఆ లోపు ఆయన పూర్తి చేయాలి ఈ గుడి, ఆ లోపు అది పూర్తి చేయాలి అని చెప్పి కూడా గుడి ప్రారంభోత్సవం, వారి యొక్క జూబిలీ 2 ఒకసారి జరగాలి. అందుకనే బరువంతా ఆయన మీద పెట్టాను. మేము కలిసి మోస్తాం, దాంట్లో వెనుక ఏదేం లేదు. కానీ అవకాశాలు కొంచెం తక్కువ. మీరు ఏం ప్లాన్ చేస్తారో దాన్ని మనము నెరవేర్చుకునే దానికి మనం ప్రతి ఒక్కరం ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి, ప్రయత్నం చేయండి. మీలో ఉండేది మాత్రమే కాదు, ఎక్కడ మీకు అనుభవాలు ఉన్నాయో, పరిచయాలు ఉన్నాయో, తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఈ రోజు నుంచి ఎలా వెళ్ళాలి అన్నది ఫాదర్ గారు, అమ్మగారులు, బ్రదర్లు, గుడి పెద్దలు అందరూ కలిసి సమిష్టిగా ఆలోచించుకోండి. మేము రాకముందే మీకుంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన గుడి గురించి, గురు నివాసాన్ని గురించి, ఇంకా అనేక విషయాల గురించి ఒక ప్రణాళిక అనేది ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈరోజు నేనే వచ్చి పూజ చేసిపోదాం పండుగ రోజున. ఎందుకంటే అది కథీడ్రల్ అయితే ఇది కథీడ్రల్ కాబట్టి పూజ చేయాలని వచ్చాము. చాలా సంతోషం. మీరు చూపినటువంటి అభిమానానికి నాకు వ్యక్తిగతంగా ఈ ఊరేగింపులు ఇవన్నీ ఇష్టం లేదు, కానీ ఫాదర్ అన్నారు ప్రజల అభీష్టం మేరకు మీరు కొన్ని విషయాలు ఒప్పుకోక తప్పదు అని చెప్పి. కోపడలేను, తిట్టలేను, ఎందుకంటే మళ్ళీ ఆయన తిడతాడు, కొడతాడు కూడా. కాబట్టి ఏమీ అనలేక, అంతోనే నీకు తెలియదా 8 నెలల నుంచి నన్ను చూస్తున్నావు, నా ఆలోచనలు, నా
నా నా నా నమ్మకాలు, నా జీవిత విధానం నీకు తెలియందా అంటే తెలుసు తండ్రి గారా నాకు, కానీ తప్పదు మీకు అని అన్నాడు. కాబట్టి ఘనంగా చేశారు. అప్పుడు నేనేం ఉంచుకున్నానంటే ఇది బాలయేసుకు చేసేటటువంటి ప్రదక్షిణ, దేవుని యొక్క ప్రతిరూపంగా ఉన్నటువంటి మనిషికి చేస్తున్నటువంటి ఒక గౌరవం అనని. మీ అభిమానం నాకు అవసరం. మీరు ఎంత స్వచ్ఛందంగా నా కళ్ళల్లోకి చూస్తారో, నా చేతులు పట్టుకుంటారో, నా ఉంగరం ముద్దు పెట్టుకుంటారో, నా అంగీలు తాకుతారో, అది నాకు అవసరం కూడా. అయితే వ్యక్తిగతంగా కాదు, కానీ ఒక అధికారిగా, మేత్రాసనానికి పాలనాధికారిగా, బిషప్ గారిగా మీ అభిమానం నాకు ఉంటేనే నేను మేత్రాసనాన్ని మున్ముందుకు తీసుకోగలను. నాకు చాలా సంతోషం. నేను ఎక్కడైనా చెప్తాను, మా ఖమ్మంలో ప్రజల అభిమానానికి వేరే ఏది సాటి రాదు అని చెప్పి. కాబట్టి చాలా సంతోషం. మీకు అందరికీ వందనాలు. అలాగే మన అమ్మగారులు సుందరమ్మ గారు అంటే మరి ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం నాకు బాగా అర్థమైంది. చాలా సహకరిస్తున్నారు. గుడి విషయంలో పెద్ద భారం కూడా వాళ్ళ మీద పెడుతున్నాను. నేను చెప్పాను కూడా అమ్మగారికి. అలాగే బ్రదర్ జాన్ పాల్ ఎప్పటి నుంచో మౌంట్ఫోర్డ్ స్కూల్ అంటే ప్రసిద్ధిగాంచింది ప్రపంచం మొత్తం మీద. మన యొక్క గొట్టల బజార్లో కూడా బ్రదర్లతో కూడా నేను బ్రదర్కి చెప్పాను, బ్రదర్ థామస్ గారికి చెప్పాను, ప్రొవిన్షియల్ బ్రదర్కి చెప్పాను. అందరూ సహకరిస్తే మీరంతా కూడా పెద్దలంతా ఉన్నారు, ప్రసాద్ మీరంతా ముందుబడి చేయాలా, రాజు ఇక్కడ ఉన్నారు, శాస్త్రి గారు, మీరంతా. నేను కొన్ని పేర్లే నాకు వచ్చు, అందరి పేర్లు తెలియదు, కానీ అందరం కలిసి మంచిగా చేసుకుందాం. మీకు అందరికి కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. దేవాని టీవీ ఛానల్ వాళ్ళు అన్నీ వదులుకొని పండుగ రోజున మన మధ్యకు వచ్చి ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ చేస్తున్నందుకు మిమ్మల్ని దేవుడు దీవించాలని, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. చాలా వందనాలు. ప్లీజ్. క్రిస్మస్ పండుగ రోజున ప్రభు యొక్క ప్రత్యేక దీవెనల కోసం తలలు వంచి సంసిద్ధపడదాం. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. అంతులేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యోతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన వారి జన్మతో పవిత్రమైన ఈరోజు దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రాభవాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చుదురుగాక. ఆమేన్. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొందురుగాక. ఆమేన్. తన కుమారుని మనుష్యోతారము ద్వారా దేవుడు దివిని భువిని ఒకటి చేసిను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ పైకి దిగివచ్చి సదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. రాత్రి ఎదురు చూస్తూ పరుగు వచ్చే దూతలేమో పొగడ వచ్చే పుట్టాడు పుట్టాడు
రారాజు మెస్సయ్య పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం